పొడుగు జుట్టు అనేది జెనెటిక్స్. అది మన ఇంట్లో ఎవరికైనా ఉంటే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. నాకు చూసారా, నాకు కూడా ఏం పొడుగు జుట్టు ఏమి ఉండదు, నాది మీడియం లెంత్ ఉంటుంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న హెయిర్ కట్ చేయించేది ఎక్కువ, కొంచెం టాంబాయ్ లాగా. సో ఎక్కువ పెంచుకునేదాన్ని కాదు. మా అమ్మ బతుకున్న రోజులు పొడుగు జుట్టు పొడుగు జుట్టు పొడుగు జుట్టు, అదొక అంటే శారీ కట్టుకున్నప్పుడు లేకపోతే మంచి రెడీ అయినప్పుడు, అంటే ఆమె దృష్టిలో, తల్లి దృష్టిలో బిడ్డ అందగత్తి కదా. సో నా బిడ్డకు అంత అందంగా ఉంటుంది, ఒక లోపం ఉండాలి, ఆ లోపం అనేది జుట్టు పెట్టారు, పొడుగు జుట్టు ఉండదు అని చెప్పి బాధపడేదనమాట. నాకేమో తిక్కుగా ఉంటుంది హెయిర్ ఫస్ట్ నుంచి కూడా అప్పట్లో. దాన్ని మళ్ళీ నేను లేయర్ లా కట్ చేయించేది హెడ్ బాత్కి, దానికి కష్టం అని చెప్పేసి. మా అమ్మ డెత్ అయిపోయిన తర్వాత అది బాగా బ్రెయిన్లో పడిపోయిందనమాట. అందుకని శారీ కట్టుకున్నా, ఇంకేమన్నా ఉన్నా ఆమెకి ఇష్టం అని చెప్పి లాంగ్ హెయిర్ వేసుకునేది. నేను ఎందుకు పెంచుకోను అంటే, మీడియం లెంత్ కూడా ఎందుకు ఉంచుకుని, శిశి డెలివరీ తర్వాత కూడా మీడియం లెంత్ మంచిగా ఉంటుంది హెయిర్. తర్వాత నుంచి వర్కౌట్స్ అనేది కొంచెం వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ వీటి మీద ఎక్కువ వెళ్ళింది కాబట్టి బ్రెయిన్. సో అది వర్కౌట్ ఎక్కువ చేసేటప్పుడు చెమట జుట్టుకి ఎక్కువ పడుతుంది, స్మెల్ వస్తుంది, రోజు మనం హెడ్ బాత్ చేయలేం, జుట్టు ఊడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి హెయిర్ కట్ చేస్తాను అనమాట.